స్పెషల్ ఫోకస్. అతి ప్రాచీనమైన హిందూ ధర్మం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అయితే హిందూ మతం ప్రమాదంలో పడినప్పుడల్లా ఓ మహానుభావుడు అవతరించి హిందూ ధర్మాన్ని కాపాడి సంస్కరించి గాడిలో పెట్టారు. అయితే ఇప్పుడు భారత్లో అధికంగా ఉన్న హిందువుల జనాభా తగ్గడం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించిన రిపోర్ట్లో ఏం చెప్తుంది? అందులో పెరిగిన జనాభా ఏది? అసలు జనగణన చేయకుండా ఎలా ఈ లిస్టు రిలీజ్ చేశారు? హస్తం అడుగుతున్న ప్రశ్నలపై కమలం వద్ద ఆన్సర్స్ ఉన్నాయా? ఓసారి చూద్దాం. భారత్లో హిందువుల జనాభా తగ్గిపోతుంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో హిందువుల సంఖ్య 7.82% తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ముస్లింల జనాభా 43.15% పెరిగిపోయింది. ఇది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చెప్పిన విషయాలు. ఇంతకీ రిపోర్ట్లో పూర్తిగా ఏముంది? ఈ డేటా ఎప్పుడు సేకరించారు? ఎలా సేకరించారు? ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు? దేశ జనాభాలో హిందువుల వాటా క్రమంగా క్షీణిస్తుందని, ఇదే సమయంలో ముస్లింల శాతం గణనీయంగా పెరుగుతుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 1950 నుంచి 2015 మధ్య హిందువుల శాతం 7.82% క్షీణిస్తే ముస్లింలు 43.15% మేర పెరిగినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పరిశోధన పత్రం తెలిపింది. భారత్లో 1950 నాటికి 84.68% ఉన్న హిందువులు 2015 నాటికి 78.06%కు పడిపోయినట్లుగా తెలిపింది. ఇక అదే సమయంలో ముస్లింలు 9.84% నుంచి 14.09% వరకు చేరిందని, పెరుగుదల 43.15%గా నమోదైనట్లు వివరించింది. అయితే 1950 నుంచి 2015 మధ్య క్రిస్టియన్లు 2.24% నుంచి 2.36%, సిక్కులు వాటా 1.24% నుంచి 1.84%కి స్వల్పంగా పెరిగితే జైనులు, పార్సీల శాతం తగ్గింది అని చెప్పింది. ఇక పార్సీలు ఏకంగా 85% మేర తగ్గిపోయినట్లుగా తెలియజేసింది. 1950లో 0.03%గా ఉన్న వాళ్ళు 2015 నాటికి 0.004%కి క్షీణించారు. భారతీయ సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న సామరస్యపూరిత వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయి అని ప్రధాని సలహా మండలి అభిప్రాయపడింది. అయితే విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు సంతరించుకున్నట్లు నివేదిక తెలియజేసింది. శామిక రవి నేతృత్వంలోని ఈ సలహా మండలి మొత్తం 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది. అయితే ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉన్నారు అనేది మాత్రం వెల్లడించలేదు. మెజారిటీ వర్గీయుల జనాభా తగ్గుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారత్లో కూడా మెజారిటీ వర్గం హిందువుల వాటా 7.82% తగ్గిందని నివేదిక చూపింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మెజారిటీ మతపరమైన జనాభా వాటా పెరిగింది. మైనారిటీల శాతం భయంకరంగా క్షీణించింది. ముఖ్యంగా దక్షిణాసియా పరిసరాల్లో ఇది ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశంగా పరిశోధన పత్రం పేర్కొంది. అయితే భారత్ పొరుగున ఉన్న దేశాల్లో మైనారిటీలు తగ్గిపోవడం ఆశ్చర్యకరమైన అంశం కాదు అని చెప్పింది. మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజారిటీ దేశాలు మతపరమైన తమ వర్గం వాటాలో పెరుగుదల నమోదైంది. మాల్దీవుల్లో మెజారిటీ వర్గమైన షఫీ సున్నీల వాటా 1.47% మేర తగ్గింది. భారత ఉపఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్లోని మెజారిటీ వర్గం 18% నమోదైంది. దాయాది పాక్ మెజారిటీ వర్గం హానాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగితే మొత్తంగా వారి జనాభాలో ముస్లింల వాటా 10% పెరుగుదల ఉంది.
లింగేతర వర్గాలుగా ఉన్న దేశాలైన మయన్మార్, భారత్, నేపాల్లో మెజారిటీ మతస్థుల వాటా క్షీణించింది. అయితే గత 60 ఏళ్లలో 35 అత్యధిక దేశాల్లో మెజారిటీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించగా ప్రపంచ సగటు 21.9%తో పోలిస్తే ఇది ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మెజారిటీ జనాభాలో తగ్గుదల కనిపిస్తుంది. మెజారిటీ మతాల జనాభాలో సుమారుగా 22% తగ్గుదల కనిపిస్తుందని పీఎం సలహా మండలి వెల్లడించింది. భారతదేశంలో రోజు రోజుకు జనాభా పెరుగుదల 180 కోట్ల దాకా వచ్చింది. జనాభా పెరుగుతుందని చెప్పి ఒక దిక్కు జనాభా అంచనా వేసేటువంటి సంస్థలు చెప్తున్నప్పటికీ మరోపక్క హిందువులకు సంబంధించినటువంటి జనాభా రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నది. అంటే ఉన్నటువంటి రేషియో ప్రకారంగా ఉండాల్సినంత జనాభా పెరగాల్సినంత జనాభా పెరగకుండా రోజు రోజుకు తగ్గేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ హిందువుల యొక్క జనాభా యొక్క అవేర్నెస్ చేయడం వల్ల, చాలా అవేర్నెస్ చదువుకోవడం మూలంగా ఈ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద బలవంతంగా కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు, ముగ్గురు వద్దు, ఇద్దరే ముద్దు, ఇద్దరు కూడా వద్దు, ఒకరే ముద్దు అనేటువంటి కార్యక్రమాలు పెట్టి ఇవాళ హిందువులు చాలామంది ఒకరిని ఇద్దరిని కనడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ విధంగా కూడా జనాభా అనేది తగ్గుతూ ఉన్నాయి. అన్ని వర్గాల మీద కూడా ప్రభుత్వం చేయాల్సి ఉండే, కానీ ఒక వర్గాన్ని ఫ్రీగా ఇచ్చిపెట్టడం మూలంగా అన్లిమిటెడ్గా వాళ్ళు జనాభాని పెంచుకుంటూ పోతున్నారు. ఇంకొక వర్గము చైతన్యంతో ముందుకు పోవడం వల్ల జనాభా కంట్రోల్ తగ్గుతూ ఉన్నది. కాబట్టి ఈ దేశంలో రాబోయే రోజుల్లో హిందువులు మైనారిటీగా మారేటువంటి ప్రమాదం కూడా ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఏర్పడేటువంటి ప్రమాదం దగ్గరలోనే ఉంది. కాబట్టి హిందూ సమాజం కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం, దేశంలో ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం కూడా తన జనాభాని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో పిల్లలు ఉంటేనే దేశం రక్షింపబడుతుంది. ఈ జనాభా పెరుగుతూనే, హిందూ జనాభా పెరుగుతూనే ఈ దేశం బాగుంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి పిల్లల్ని కానీ జనాభాని పెంచాలి హిందూ సమాజం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అయితే మెజారిటీ మతాల జనాభా పెరుగుదల కలిగిన వాటిలో ముస్లిం, క్రిస్టియన్ దేశాలే ఎక్కువగా ఉన్నాయట. ఇక ఇదే సమయంలో మెజారిటీ మతాల జనాభా తగ్గుదల కలిగిన దేశాల్లో మాత్రం ముస్లిం, క్రిస్టియన్ దేశాలు కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరుగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక మండలి సలహా అధ్యయనం చెబుతుంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలక రిపోర్ట్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీస్తుంది. జనగణన లేకుండా మతాల వారీగా జనాభాను ఎలా ప్రకటిస్తారు అని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. ఉన్న సమస్యలను సైట్ చేసేందుకు కేంద్రం ఈ డ్రామాలు ఆడుతుందని ఆర్జేడీ నేత తేజస్విన్ విమర్శించారు. కులాల లెక్కలే తెలియనప్పుడు మతాల లెక్కలు తెరపైకి ఎలా వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి సలహా మండలే. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలక రిపోర్టును తాము ఏమాత్రం తప్పుపట్టడం లేదని తెలిపింది కాంగ్రెస్. అలాగని అది తప్పని చెప్పడం లేదు అని చెప్పింది. అయితే ఈ రిపోర్ట్ రిలీజ్ అయిన టైమింగే ప్రస్తుతం కాంట్రవర్సీకి అసలు కారణంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ రిపోర్టుపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ నేతలు హిందూ రాగం ఎత్తుకున్నారు. అందుకే ప్రజల్లో భయాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మొదలైంది అంటూ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. హిందువులు మాకు అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఒకటే దేశము. ఈ దేశంలో కూడా మైనారిటీలకు ప్రయారిటీ పెరుగుతుంది. ప్రతిపక్షాలు మైనారిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళకి మరింత ఆందోళన కలిగించే ఒక అంశం బయటకు వచ్చింది. అదేమిటంటే ప్రధాని ఆర్థిక సలహా మండలి, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అఫైర్స్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఒక అధ్యయన పత్రం రిలీజ్ చేశారు. అదేమిటి, 1950 నుంచి 2015 వరకు దేశంలో మైనారిటీల స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దాని మీద అధ్యయన పత్రం. ఇది ఎన్నాళ్ళు స్టడీ చేసి ఏమిటంటే నాకు ఇంకా ఐడియా లేదు, కానీ బట్ దే టుక్ ఏ లాంగ్ స్టడీ. చేసిన తర్వాత వాళ్ళు బయటపెట్టిన విషయం ఏమిటంటే 1950తో పోల్చుకుంటే 1950లో అంటే మీకు అప్పుడే స్వతంత్రం వచ్చిన కొత్త పాపులేషన్స్ దే ఆర్ స్టాండ్ స్టిల్ ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో. అండ్ ఎక్కువ మంది ముస్లింలు పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశంలో ఉండడానికి ప్రిఫర్ చేశారు అని చెప్పి ఇప్పటికి కూడా మన అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళకి ఏం చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎంత పెరిగింది అంటే 43% పెరిగింది కంపేరింగ్ టు 1950s. అంటే ఈ స్టడీ
ఇట్ వాజ్ స్ప్రెడ్ ఆల్మోస్ట్ 600 decades కదా. 1950s అంటే అదొక 50 సంవత్సరాలు, ఒక 65 సంవత్సరాల పీరియడ్ని అధ్యయనం చేశారు. అంతేకాకుండా అసలు ఏ లెక్కల ఆధారంగా కౌన్సిల్ ఈ లెక్కలు కట్టింది అనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న సూటి ప్రశ్న. జనాభా లెక్కలు నిర్వహించినప్పుడు కూడా కుల మతాలను పరిగణలోకి తీసుకోలేదు కదా. మరి భారత్లో మతాల లెక్కలను ఎలా తీశారు అనేది కొందరి ప్రశ్న. అంతేకాదు, తాము ఎప్పటినుంచో కులగణన చేయాలి అని డిమాండ్ చేస్తున్నా ఆ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. కానీ మతాల లెక్కలను మాత్రం చెబుతున్నారు. కులాల లెక్కలను కూడా తీస్తే బాగుండేది కదా అని చురకలంటిస్తున్నారు. అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీల స్థాయి పెరుగుతూ వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి హిందువులేమో తగ్గిపోతూ వస్తున్నారు. కారణాలు ఏంటంటే ఇక్కడ జీవన విధానంలోనే చాలా మార్పులు అనేవి చాలా ఉన్నాయి. మన హిందువులకేమో ఏకంగా హిందువుల్లో వాళ్ళ మతాచారాలకు మించి రాజ్యాంగం కల్పించేటువంటి రాజ్యాంగ విధానాల మీద ఎక్కువ ఇష్టము, ప్లస్ ప్రభుత్వం కూడా బలవంతంగా రుద్దటం. ఈ రెండు కారణాల వలన మనం ఏది కూడా మన స్వేచ్ఛకు మన మతం విశ్వాసం ప్రకారం చేయడానికి ఉండదు. కానీ మైనారిటీలకు వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ మత స్వేచ్ఛను పరిపూర్ణంగా వాడుకుంటూ బహుభార్యత్వం కానీ లేకపోతే బహుసంతానం కానీ ఆ రెండింటిని వాడుకుంటూ వాళ్ళు మాత్రం వాళ్ళకి కావాల్సిన విధానంలో పోతున్నారు. పర్యవసానాలు ఏంటంటే వాళ్ళు చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైనా కూడా మైనారిటీస్ అనేది తగ్గుతూ వస్తున్న సందర్భంలో, ఎగ్జాంపుల్గా పాకిస్తాన్లో తీసుకుంటే హిందువులు ఎంత శాతం నుంచి ఎంత శాతానికి వచ్చారు ఇవాళ చెప్పుకోవడానికి కూడా లేరు. 0.8% అట. ఇది మరీ ఆలోచించాల్సిన కాదు, అసలు అత్యంత బాధాకర విషయం. కానీ మన దగ్గర మాత్రం జనాభా పెరుగుతూ ఉంది మైనారిటీలు. దానికి కారణాలు ఏంటంటే భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా లేకుండా కొద్దిమందికి మాత్రమే ఉంటూ మైనారిటీ పేరుతో ఉండటం, మిగిలిన వారు ఉండకపోవడం, వీటన్నిటిని ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని వీటిని సరిచేయకపోతే భారతదేశం ప్రపంచ దేశాలకు ఎట్లయిందంటే ఇవాళ ఒక డంపింగ్ ప్లేస్ లాగా అయింది. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏది కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ హ్యాండ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దీన్ని వాడుకొని రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశ్ నుంచి మన పశ్చిమ బెంగాల్కి వచ్చి అక్కడ కొద్ది కాలం పరిస్థితుల్ని అనుకూలంగా ఉన్న ప్రాంతాలు చూసుకొని మన ఖమ్మం కూడా వచ్చేసి ఉన్నారు చాలామంది. జనగణన కూడా చాలా అవసరం. ఎంతమంది ఉన్నారు, ఏంటిది, ఎవరు మైనారిటీస్లో ఉన్నారు, ఎవరు మైనారిటీ నుంచి పెరుగుతున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక దృష్టి సారించి దీనిపైన ఒక నివేదిక తీసుకోకపోతే మన ఫ్యూచర్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళబోనుంది. ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహా మండలి నివేదికలోని గణాంకాలపై తేజస్వి యాదవ్ సందేహం వ్యక్తం చేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుంది అని ప్రశ్నించారు. అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే హిందూ ముస్లింల మధ్య మోడీ సర్కార్ చిచ్చు పెడుతుంది అంటూ ఆరోపించారు. వాస్తవానికి 2021లో జనగణన చేయాల్సి ఉన్నా కోవిడ్ సాకుతో చేయలేదు. కులగణన చేయడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. జనగణనే చేయనప్పుడు, కులాల లెక్కలే తెలియనప్పుడు మతాల లెక్కలు తెరపైకి ఎలా వస్తాయి? సరే, మతాల లెక్క తేలింది అనుకుందాం. అలాంటప్పుడు కులాల లెక్కలు ఎందుకు తేలవు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మాత్రం ప్రధానమంత్రి సలహా మండలే. ప్రతి దేశం, అన్ని మతాలు తమ చుట్టూ సరిహద్దులు ఏర్పరచుకుంటాయి. కానీ చాలామంది విదేశీయులు హిందూ మతాన్ని స్వీకరించి ప్రశాంత జీవనం గడుపుతున్నారు. హిందూ మతం చాలా పురాతనమైందని, ఇతర మతాలకు ఇది పుట్టినిల్లు లాంటిదని నమ్ముతాము. కానీ ఇది నిజమో కాదో ఇప్పుడు ముఖ్యం కాదు. అనేక మతాలకు చెందిన పురాతన గ్రంథాల ప్రకారం హిందూ మతం అత్యంత పురాతనమైందని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే క్రైస్తవం, ఇస్లాం మతాల కంటే ముందు రాసిన మనుధర్మ శాస్త్రాల్లో మనువు హిందూ మతం గురించి పొందుపరిచాడు. హిందూ మతం ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో లెక్కలేనన్ని మతాలున్నాయి. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం, జైన్, ఇలా రకరకాల మతాలున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలోని 85% మంది ప్రజలు ఏదో ఒక మతాన్ని అనుసరిస్తూనే ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో చాలా మంది వేల సంవత్సరాల నాటికి చెందినవారుగా గుర్తించారు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని మతాల్లో కొన్ని మతాలు అంతరించిపోగా హిందూ మతం మాత్రం మనుగడలో ఉన్న అతి పురాతన ప్రధాన మతంగా పేర్కొనబడింది. ఈరోజు 80% ఉన్న హిందువులు ఉన్న భారతదేశంలో ఇది మైనారిటీ పరిస్థితి వచ్చేది. పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఇతర దేశాలు బోర్డర్లో ఉన్న బంగ్లాదేశ్ కానీ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర రాష్ట్రాలకు కూడా
ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోయి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని హరించే విధంగా ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైన నియంత్రణలు కానీ ఏమీ కానీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, ఎంత పెద్ద కుటుంబం అయినా ఉండొచ్చు. మనకు కొన్ని నియంత్రణలతో ఎంత పెద్ద కుటుంబం అయితే దేశానికి ఇబ్బంది అవుతుంది, సమాజానికి ఇబ్బంది అవుతుంది, లిమిటెడ్గా మనం ఉండాలి అనే ఒక నియంత్రణతో ప్రభుత్వం ఆ రోజుల్లో పెట్టింది కాబట్టి అదే నియంత్రణతో మనం బతుకుతున్నాం. దాంతో హిందువుల యొక్క పరిస్థితి ఏంటంటే మైనారిటీస్ పరిస్థితి వస్తుంది. మైనారిటీస్ మెజారిటీస్ పరిస్థితిగా ఈరోజు భారతదేశంలో ఉన్నది. ఇదే పరిస్థితి కనుక పూర్తిగా దేశం మొత్తం మీదుగా ఇదే పరిస్థితి, ఇదే ప్రభావం ఏర్పడేటైతే మొత్తం భారతదేశానికి ఇబ్బంది కలిగే పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం గమనించి ఈ పరిస్థితిని ఏదైతే ఉందో పరిస్థితిని అరికట్టాలనే ఉద్దేశంతో మీ అందరి యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ మతం సుమారు 4000 సంవత్సరాల పురాతనమైనదే. భారతీయ ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో దాదాపు క్రీస్తుపూర్వం 2300 నుంచి 15లో హిందూ మతం ఉద్భవించిందని పండితుల మధ్య ఉన్న సాధారణ ఏకాభిప్రాయం. అయితే హిందూ మతం రాత్రికి రాత్రే గొప్ప మతంగా ఉద్భవించలేదు. దీని నేపథ్యం చాలా క్లిష్టంగా, మరికొన్నిసార్లు వివాదాస్పదంగా సాగుతుంది. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్య రచించిన వేదాలు హిందూ మతం విశిష్టత గొప్పదనానికి గుర్తింపుకి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ ప్రాచీన వేద గ్రంథాలు హిందూ మత పునాదికి, దృఢత్వానికి సాక్ష్యాధారాలుగా మొదటి స్థానంలో నిలిచాయి. సంస్కృత భాషలో వ్రాయబడిన వేదాలు హిందూ మతానికి చెందిన ప్రాథమిక గ్రంథాలు. ఇందులో మతం, వాస్తవికత, స్వీయ శిక్షణ వంటివి ఎన్నో మానవ జీవనానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ హిందూ మతం గతం చాలా సంక్లిష్టమైనది. అందులోనూ ఈ మతంలో కూడా గత శతాబ్దాలుగా భారీగా మార్పులు వచ్చాయి. అపారమైన వైవిధ్యమైన నమ్మకాలు, అభ్యాసాలు కలిగి ఉన్నాయి. అఖండ భారతం నుంచి విడిపోయిన పాకిస్తాన్, ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్, వాయువ్య భారతదేశాన్ని కనుగోసే సింధు లోయ చుట్టూ వేలాది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక సంప్రదాయాల శ్రేణి నుంచి హిందూ మతం ఉద్భవించింది అని చాలామంది పండితులు నమ్ముతారు. పురాణ గ్రంథంలోని సాంప్రదాయాలు ఆర్యులు అని పిలువబడే సింధులోయ నుంచి వలస వచ్చిన సమూహం ద్వారా భారత ఉపఖండంలో వ్యాపించాయి. హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలు వేద గ్రంథాలలో సంశ్లేషణ చేయబడ్డాయి. హిందూ మతానికి మూల స్తంభాలుగా ఏర్పడ్డాయి. అయితే హిందూ మతం ఆవిర్భావానికి సంబంధించిన ఆర్యుల వలస సిద్ధాంతాన్ని చాలా మంది అంగీకరించరు. ఇక మరోవైపు ఆర్యులు అని పిలువబడేవారు సింధు లోయతో సంబంధం కలిగి ఉన్నవారా అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతూనే ఉంటుంది. అంతేకాదు, హిందూ మతానికి చెందిన చరిత్ర, భౌగోళిక రాజకీయాల గురించి అనేక ఆధునిక చర్చలతో ముడిపడి ఉంటుంది. శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు దాదాపు 1.03 బిలియన్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 15.2% మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. అయితే అత్యధికంగా హిందువులు భారతదేశంలో నివసిస్తున్నారు. 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం నిలిచింది. ప్రపంచంలో ఇతర ప్రధాన మతాల్లో క్రైస్తవం ప్రపంచ జనాభాలో 31%, ఇస్లాం 24%, బౌద్ధ మతం 6.6% ఉన్నాయి. అయితే తక్కువ మంది ఉన్న జుడాయిజం, జైనిజం, సిక్కు మతం, షింటోయిజం, టావోయిజం, జొరాస్ట్రియనిజం వంటి మాటలను అతి కొద్ది మంది అనుసరిస్తూ ఉన్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.